ప్రతి గర్భిణి గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లి చిన్నపాటి అజాగ్రత్త కూడా శిశువుకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆహారంలో నియంత్రణ చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. గర్భధారణ సమయంలో మహిళల్లో మానసిక కల్లోలం, ఆహార కోరికలు, రుచి మార్పులు నిరంతరం జరుగుతాయి. ఒక్కోసారి ఏదైనా రుచి నచ్చితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో చికెన్ తినవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఇది గర్భిణీలకు ఎంత మేలు చేస్తుందో తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. చికెన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం. శిశువు పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. చికెన్లో ఉండే ప్రోటీన్ బేబీ సెల్స్ ఏర్పడడానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. చికెన్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. చికెన్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. చికెన్లో ఉండే ప్రోటీన్ పిండం ఎదుగుదలకు, ఐరన్ గర్భిణీలో రక్తం పెరగడానికి, ఫోలేట్ న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి సహాయపడతాయి. బయట దొరికే చల్లటి, ప్రాసెస్ చేసిన సరిగ్గా ఉడికించని చికెన్ సాసేజ్లు, కోల్డ్ కట్స్ తినకూడదు. చికెన్ తినడానికి ముందు అది బాగా ఉడికిందని నిర్ధారించుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలకు తక్కువ ఉడికించిన లేదా పచ్చి చికెన్ ఇవ్వకూడదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కోళ్లను కృత్రిమంగా పెంచుతున్నారు. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో ఆహారంలో ఏదైనా మార్పులు చేసుకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.